రుణమాఫీతో రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక పంటలు పండించాలన్నారు. రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరుస్తామన్నారు కలెక్టర్. అలానే ఈ ప్రోగ్రామ్ చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే విడతలో ఒకే సీజన్ లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే చెప్పడం జరిగింది. ఆగస్టులోగా తప్పనిసరిగా చేస్తామని ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. ఆ దాని ప్రకారమే జూలై 15న మనకి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఎవరెవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎవరెవరికి రుణమాఫీ ఎలా వేస్తారు, ఎలా ఫ్యామిలీ అనేది ఎలా గుర్తిస్తారు, ఏ బ్యాంక్స్ కవర్ అవుతాయి అవన్నీ కూడా మనకి జూలై 15న ప్రత్యేకించి తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా ఈ పార్టీ చూసుకుంటారు డీటెయిల్ గా. దానిలో కనుక మనకి జూలై 18వ తారీఖు మొదటి విడతగా లక్ష రూపాయల రుణం డిసెంబర్ 9వ తారీఖు వరకు రుణం ప్లస్ వడ్డీ కలిగి ఉన్న వారికి 18వ తారీఖు మొదటి విడతగా రాష్ట్ర మొత్తంలో 6,400 కోట్లు మరియు మన జిల్లాలో సుమారుగా 10.5 కోట్లు 2,000 మంది రైతుల అకౌంట్లో వేయడం జరిగింది.